రామ్మారా చూపించు. చిగురు బాగుంది, ఫ్రెష్ గా ఉంది. ఇచ్చే రేటు చెప్తే తీసుకుంటాం. మరి కేజీ 500 అంటే అమ్మగారు 400 తీసుకున్నారు. ఇంటి చిగురు రేటు చూస్తే బాబోయ్ అనిపిస్తుంది కదండి. ఇది మటన్తో పోటీ పడుతుంది కదా, కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాలు అలాంటివి. మరి ఎప్పుడూ దొరకదు కదా, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మరి దొరికినప్పుడు దీన్ని తీసుకుని సంవత్సరం పొడుగులో నిల్వ చేసుకోవచ్చు. ఏంటి నమ్మడం లేదా? ఇది నిజమేనండి. ఖచ్చితమైన కొలతలు టిప్స్ పాటిస్తే ఏడాది వరకు దీన్ని నిల్వ చేసుకోవచ్చు. చిగురు చాలా ఫ్రెష్గా లేతగా, ఈ ఆకులు చివర్లు ఉంటుంది కదండి, ఆ చివర్లు అయితే ఎర్రగా ఉండాలన్నమాట మనం స్టోర్ చేసుకోవడానికి. అలాంటి చిగురే తీసుకోవాలి. చూడండి ఎంత బాగుంది, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. నేను ప్రతి సంవత్సరం ఈ సీజన్లోనే తీసుకుని స్టోర్ చేసుకుంటాను. ఈ తీసుకున్న చింత చిగురిని శుభ్రంగా టబ్లో వేసి బాగా కడిగేసేయాలి. ఎందుకంటే చూడడానికి ఫ్రెష్గానే ఉంటుంది, కానీ చెట్టు మీద దుమ్ము ధూళి పడుతూ ఉంటుంది కదా, మరి అదంతా తీసేయాలంటే బాగా కడగాలి. ఇలా 2-3 సార్లు బాగా కడిగి మన దగ్గర ఉన్న స్టెయినర్లోకి వడకట్టుకోవాలి. చింత చిగురులో ఎక్కువ ప్రోటీన్లు, తక్కువ కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వల్ల ఇన్ఫెక్షన్ను తగ్గిస్తుంది. యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉండడం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మేలు చేస్తుంది. కాలేయాన్ని రక్షించడంతో పాటు జీర్ణక్రియను, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. మనకి టీ గరిట లాంటిది ఉంటుంది కదా, దాంట్లో తీసేస్తే ఎంత డస్ట్ వచ్చిందో మనం చూసినప్పుడు కనపడలేదు, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. వడకడితే చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇలా వడకట్టిన చిగురిని ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్లో వేసి చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మూట కట్టిన తర్వాత మనకి ఇలా ఎక్కడైనా వేలాడి కట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మొత్తం తీసేయాలన్నమాట. ఇలా కాసేపు ఇలా కట్టించితే వాటర్ మొత్తం కారిపోతుంది, ఫ్రెష్గా ఉంటుంది. ఆ చిగురిని తీసుకొచ్చి ఇంట్లో మనము నీడ కిందనే ఆరబెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఎండలో ఆరబెట్టకూడదు. ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి కాబట్టి కాసేపు లేట్ అయినా సరే చక్కగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకుని ఒక 2-3 సార్లు ఇలా అటు ఇటు తిప్పుతూ ఉంటే త్వరగా ఆరిపోతుంది. ఇలా ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇందులో ఏమైనా చిన్న పుల్లల్లాంటివి ఉంటాయి కదా, అవి తీసేసుకుని ఇలా చిన్న ఎండిపోయిన ఆకులు లాంటివి కూడా ఉంటాయి, అవి తీసేసుకోవాలి. చేసుకున్న చిగురుని మనము 2 అరచేతుల మధ్య పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. లేదంటే అలా చేయలేని వాళ్ళు మిక్సీ పట్టినా కూడా బాగుంటుంది. ఇక సంవత్సరం పొడుగునా నిల్వ చేసుకోవాలి కదా దీనికి సరిపడ క్వాంటిటీ ఉప్పు, పసుపు తీసుకోవాలి. చిగురు కేజీ తీసుకున్నట్లయితే ఉప్పు 100 గ్రాములు, పసుపు ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి. అవి 2 వేసి బాగా కలిసేలాగా కలయబెట్టుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత తడి లేని గాలి చెరబడిన డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి, మనం ఇది ఏ వంటకంలో వేసుకున్నా సరే ఉప్పు ఇందులో వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి. తెలిసిన పద్ధతి మీతో నేను షేర్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్.